చాలు, నెక్స్ట్ బార్కెళ్ళు. అప్పుడప్పుడు ప్రజలకు నా దర్శనాన్ని, ప్రేమ ప్రసాదాన్ని అందిస్తుంటాను. ప్రతి ఒక్కరూ వారి వారి స్వీకరణ శక్తిని బట్టి ప్రయోజనాన్ని పొందుతుంటారు. సద్గురువులకు సర్వము సమర్పించుకున్న వారికి ఉపదేశాల రూపంలో సూచనలు ఇస్తుంటాను. సత్యము కొరకు తప్పించే మానవులకు సాధారణ సలహాలను ఇస్తాను. ఇవన్నీ కూడా వారి వారి అర్హతను అనుసరించి ఫలితాలను ఇస్తాయి. చూసారా, ఫలితం ఎలా వస్తుందట? అర్హతను పెట్టేట. ఎక్కడ మర్మంగా చెప్పలేదు మెహర్ బాబా. ఇలా సత్యాన్ని చెప్పడంలో ఒక్క చిన్న వేసొచ్చి కూడా ఆయన దాచలేదు. దర్శనాన్ని, ప్రేమ ప్రసాదాన్ని అందిస్తుంటాను. స్వీకరణ శక్తి, రెసెప్టివిటీ అంటారు ఆయన. రెసెప్టివిటీ అంటారు ఇంగ్లీష్ లో, మాకు పదం ఉంది. స్వీకరించే శక్తి ఉండాల. స్వీకరణ శక్తిని బట్టి వాళ్ళు ఆయన అందించే ఆ ప్రేమ ప్రసాదాన్ని వల్ల ప్రయోజనం పొందుతారు. చాలా మందికి ప్రసాదం తక్కువ నోట్లో పెట్టేస్తారు. కొంతమంది కళ్ళకు అద్దుకుంటారు లేండి, కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు. మరి కొంతమంది దీని చేతిలో పెట్టుకొని బాబా నామం చేసి తింటారు కొంతమంది ప్రసాదాన్ని. మరి కొంతమంది ఆ ప్రసాదాన్ని పక్కవాడికి ఇచ్చి తింటారు కొంతమంది. ఇలా రకరకాల అలవాట్లు ఉన్నాయి మనకి. కానీ స్వీకరణ శక్తి అంటే ఏమిటి అంటే, తన చేతితో, బాబా చేతితో, ఆ చేతితో సృష్టించిన ప్రసాదం నీ చేతిలో పడగానే నీ చెయ్యి పరిశుభ్రంగా లేకపోతే మలినం అయిపోతుంది. మీరు చాలా చాలా సంస్కృతి అనుకున్నారండి అని మీకు అనిపించవచ్చు. బజార్ నుంచి మందులు కొంటాం, టాబ్లెట్లు, టానిక్లు. చెయ్యి శుభ్రంగా లేకపోయినా, బాగులేకపోయినా అవి వేసుకుంటారు. వాటికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడిచ్చిన ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? అంచేత ఈ స్వీకరణ శక్తిలో మొట్టమొదటి ప్రాధాన్యత వహించేది భక్తి. ఆ భక్తిలోనే భావన ఉంటుంది. ఆ భావన ఏమిటి? అది భగవంతుడు ఇచ్చింది అన్న ఒక ఆలోచన. అంటే ఒక్క క్షణంలో నీకు ఇన్ని ఆలోచనలు రావాలి. లేకపోతే 10 మందికి నువ్వు ఎలాగ ఉపకారం చేస్తావు? బాబా చెప్పిన విషయాలు 4 చదివేసి నువ్వు ఒక 4 గంటతో పెట్టి అవి చెప్పిస్తే స్టేజ్ మీద నీకంతా తెలిసిపోయినట్టు కాదు. మనం ఇప్పుడు 10వ వాల్యూమ్కి వచ్చేసాం, అంతా తెలిసిపోయింది దేవుడు మనకి. మీకు చెప్పేస్తున్నాను నన్ను. ఇది నేను ఈ 17 భాగాలు 3 సార్లు చదివాను. నిన్న కాక మొన్న వచ్చిన 17వ భాగం కూడా. సాధ్యమా? సామాన్య మనిషికి సాధ్యమే. అంచేత స్వీకరణ శక్తి, ఆకర్షణ శక్తి, అర్థం చేసుకునే శక్తి, వినే శక్తి, పాటించే శక్తి, ఇవన్నీ శక్తులే. మన మాటల్లో వాటికి ప్రాధాన్యతము. సరిగా అంటాడు మనం. ఆ సరిగా అన్న మాటలోనే అన్ని ఆ శక్తి సరిగ్గా ఉపయోగించుకుంటాం జనంతో మరొక మాటలో. అందుచేత స్వీకరణ శక్తిని బట్టి ప్రయోజనం పొందుతారు. బాబా మీద నీకున్నటువంటి ప్రేమ అది కూడా ఒక శక్తి, నమ్మండి. ఎప్పుడైతే అంటే ఏ శక్తి గురించి అయితే బాబా మాట్లాడుతున్నారో అది భౌతికమైనవి కావు, ఆయనకి సంబంధించినవి. ఆయన ముట్టుకొని ప్రసాదం ఇస్తే అందులో శక్తి ఉంటుంది. అది మన్యమైన చేతితో తింటే ఆ శక్తి కాస్త అయిపోతుంది, ఇక ముద్ద లోపలికి వెళ్తుంది.